భీష్ముడు మంత్రులతోనూ పురోహితులతోనూ బంధువర్గంతోనూ ఆలోచించి వారు అనుమతించగా అంబను సాల్వుడి వద్దకు పంపేసి అంబికను అంబాలికను విచ్చితవీరుడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ భరతవంశం ఎలా నిలిచింది? కృష్ణుడి దివ్య లీలలు ముందుకు. గత ఎపిసోడ్లో భీష్ముడు ప్రతిజ్ఞ చేసి అంబలను కిడ్నాప్ చేసి అంబ సాల్వుడి ప్రేమికురాలు అని తెలిసి వదిలేసి అంబిక అంబాలికల్లతో వివాహం, కాని విచిత్రవీర్యుడు మరణించడం. సత్యవతి శోకంతో ఇప్పుడు వంశం నిలబెట్టడానికి పడే ఆరాటం. భీష్ముడు మంత్రులతోనూ పురోహితులతోనూ బంధువర్గంతోనూ ఆలోచించి వారు అనుమతించగా అంబను సాల్వుడి వద్దకు పంపేసి అంబికను అంబాలికను విచిత్రవీర్యుడికిచ్చి పెళ్లి చేశాడు. అంబికను అంబాలికను పెళ్లి చేసినకున్నాక విచిత్రవీర్యుడు బొత్తిగా స్త్రీలోలుడైపోయి రాజ్యకార్యాలను విడిచిపెట్టి తన భార్యలతోనే కాలం గడపసాగాడు. అతనికి కాలక్రమాన క్షయవ్యాధి సంప్రాప్తమై దానితోనే అతను మరణించాడు. భీష్ముడు మరొక్కసారి తన తమ్ముడికి ఉత్తరక్రియలు చేసి పుత్రశోకంతో విలపించే సత్యవతిని ఓదార్చాడు. నాయనా, మీ తండ్రి వంశాన్ని నిలబెట్టటానికి ఆయనకు పిండాలు వేయటానికి నువ్వొక్కడివే మిగిలావు. అంబిక అంబాలికలయందు నువ్వు సంతానం కను, వంశం నిలబెట్టు. నే చేసిన ప్రతిజ్ఞ తప్పను. ఇంద్ర పదవి ఇస్తామన్నా నా నిర్ణయం మారదు. నువ్వు ఆపద్ధర్మమని చెప్పేది అక్షరాల అధర్మం. ఇంకొక ఆపద్ధర్మం ఉన్నది. ఆ ఆపద్ధర్మం ఏమిటంటే, వంశం నిలబెట్టటానికి నీ కోడళ్ళు ఉత్తమ బ్రాహ్మణుల ద్వారా సంతానం పొందవచ్చు. పూర్వం పరశురాముడు ప్రపంచంలోని క్షత్రియ సంహారిని చంపినప్పుడు చనిపోయిన వారి భార ద్వారా సంతానం పొంది క్షత్రియ వంశాలు నిలబెట్టారు. మనం కూడా అలాగే చేయవచ్చు. అప్పుడు సత్యవతి సిగ్గుపడుతూ తాను వడవ నడిపే రోజులలో పరాశర మహర్షికి కృష్ణద్వైపాయనుడిని కన్న వృత్తాంతం చెప్పి అతని ద్వారా భరతవంశాన్ని నిలబెట్టుదామని నిశ్చయించుకుంది. అందుకు భీష్ముడు సమ్మతించాడు. సత్యవతి తలుచుకోగానే కృష్ణద్వైపాయనుడనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, నన్నెందుకు తలుచుకున్నావు? ఆజ్ఞాపించండి, నా కర్తవ్యమేమిటో. సత్యవతి ఆయనకు తన ఉద్దేశం చెప్పింది. వ్యాసుడు సమ్మతించాడు. అంబిక, ఈ రాత్రి నీవు అలంకరించుకుని పడుకో. నీ బావ వస్తాడు. అతనికి సంతానం కని వంశాన్ని నిలబెట్టు. బావ అంటే భీష్ముడే కాబోలని అంబిక అనుకున్నది. కాని ఆ రాత్రి ఆమె గదిలోకి వ్యాసుడొచ్చాడు. వ్యాసుగడ్డము, నల్లాకారము, ఎర్రని కళ్ళు చూసి అంబిక భయపడి కళ్ళు గట్టిగా మూసుకున్నది. ఆమె వ్యాసుడిని అంతకు పూర్వం చూసి ఉండలేదు. ఆమె కళ్ళు మూసుకున్న దోషం చేత ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడయ్యాడు. ఇది చూసి సత్యవతి హతాశురాలై మళ్ళా వ్యాసుడిని తలుచుకున్నది. ఈసారి ఆమె అంబాలికతో, ఈ రాత్రి నీ వద్దకు ఒక ముని వస్తాడు. అతని ద్వారా ఒక ఉత్తముడైన కొడుకును కని వంశం నిలబెట్టు. ఆ రాత్రి అంబాలిక వ్యాసుడి అవతారం చూసి కళ్ళు మూసుకోలేదుగాని వెలవెలపోయింది. దాని ఫలితంగా తెల్లని శరీరంతో పాండుడు పుట్టాడు. అంబిక, నీ విషయంలో నాకు తృప్తి కలగలేదు. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను.
ఏసారైనా మునికి తగిన కొడుకును కను. మన వంశాన్ని నిలబెట్టాలి. గుర్తుపెట్టుకో, ఇది నా ఆజ్ఞ. అలాగే తల్లి, నా కర్తవ్యం నెరవేరుస్తాను. కాని వ్యాసుడిని తలుచుకుంటే కన్వరం పుట్టుకొచ్చి ఆమె ఆ రాత్రి తన దాసీని తన పడక గదిలో ఉంచింది. ఆ దాసీ దానికి వ్యాసుడి వల్ల విదురుడు పుట్టాడు. ఈ విధంగా పుట్టిన ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు పెరిగి పెద్దవారవుతుంకే భీష్ముడు రాజ్యభారం వహించి దేశం సుభిక్షంగాను ప్రజలు సుఖశాంతులు కలిగి ఉండేటట్టు రాజ్యపాలన చేశాడు. భీష్ముడు వారికి క్షత్రియోచిత విద్యలు, వేదాంగాలు, నీతి శాస్త్రాలు నేర్పించాడు. వారిలో ధృతరాష్ట్రుడు అమిత బలశాలి, పాండుడు ధనుర్విద్యలో ప్రవీణుడు, విదురుడు ధర్మపరుడు. ధృతరాష్ట్రుడు పుట్టుగొడ్డి, విదురుడు దాసీపుత్రుడు. అందుచేత వారిద్దరికీ కాక పాండుడికి భీష్ముడు రాజ్యాభిషేకం చేశాడు. ఇలా భరతవంశం నిలిచింది. కాని ముందు ట్విస్ట్లు ఏమిటి? కృష్ణుడి దివ్య లీలలు ఈ వంశాన్ని ఎలా మార్చాయి? నెక్స్ట్ ఎపిసోడ్లో సబ్స్క్రైబ్ చేయండి.